ఎవరెంత చెప్పినా హలీం చేయడం ఒక పెద్ద పని, చాలా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళ కోసమే ఇవాల్టి వీడియో అండి. సో, ఈ 10 నిమిషాల వీడియో చూసాక మీరు ఇంకెప్పుడు హలీం చేయడం కష్టమైన పని అని అనుకోరు. ఒకవేళ మీరు ఇంతవరకు హలీం చేయకుండా ఉన్నా కూడా ఇవాల్టి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్‌ని మీకు అనుగుణంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇవాల్టి ఈ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. బయట అంతా కాస్ట్ పెట్టి అది సీజన్‌లోనే దొరికే ఈ హలీం కోసం వెయిట్ చేసే బదులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సులభమైన పద్ధతిలో, చాలా రుచికరమైన పద్ధతిలో ఈ హలీంని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇవాళైతే మీతో చికెన్ హలీం యొక్క రెసిపీని షేర్ చేయబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కోసం మిక్సింగ్ బౌల్లోకి 100 గ్రాముల ఉప్మా రవ్వ, అంటే గోధుమ రవ్వ అంటాం కదా, లప్సీ రవ్వ, దాన్ని అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బార్లీ గింజలండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా మీకు, ఈ విధంగా ఉంటాయి. సో, ఈ బార్లీ గింజల్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి హలీంలో ఎలాస్టిసిటీ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్ల మినపప్పు బదులు 4 టేబుల్ స్పూన్ల మినపప్పును అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా బార్లీ గింజల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పుని కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాల్సి వస్తుందండి. సో, ఇక్కడ నేను గోధుమ రవ్వ వేసాను కదండి, దానికి బదులు ఒకవేళ మీ దగ్గర టైం ఉంది అంటే రాత్రే గోధుమల్ని తీసుకొని నానబెట్టుకొని నైట్ అంతా వాటిని నానబెట్టండి. మిగతా పప్పులన్నిటిని మార్నింగ్ ఎప్పుడైతే చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ఒక 2 గంటల ముందు నానబెట్టినా కూడా సరిపోతుంది. బట్ గోధుమలు అయితే మాత్రం నైట్ అంతా నానాలి. లేదనుకుంటే ఇలాంటి గోధుమ రవ్వను యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 దాకా బాదం పప్పులను కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా మన వాటర్ అనేది బాగా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి కోసం బాగా హై ఫ్లేమ్లో వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేసుకోండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా కూడా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ తయారు చేసుకొని దాన్ని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చికెన్ ముక్కల్ని తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. పెద్ద పెద్ద పీసెస్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను చికెన్వి. దానివల్ల మనకి ఇక్కడ వాటిని బోన్స్ని సపరేట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. దాన్ని వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలానే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 1 స్పూను జీలకర్రని షాజీరాని యాడ్ చేసుకోండి. షాజీరాని యాడ్ చేసిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకొని దాని కలర్ కొంచెం గోల్డెన్ అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత తీసుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని నీట్గా ఒక 5 నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ సాట్ చేసేసుకోండి. దీన్ని సైడ్లోకి పెట్టేసేయండి. అది కుక్ అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని స్పైసెస్ అండి, ఒక 5 యాలకులు, అలానే 5 లవంగాలు, అలానే ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క తీసుకొని దాని విధంగా జస్ట్ కొద్దిగా క్రష్ చేసుకోండి. ఇప్పుడు మన చికెన్ ఏదైతే కుక్ అవుతుందో అందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి. లైక్ ఒక 1/2 టీ స్పూను పసుపు, అలానే ఒక 1 స్పూను కారము, మనం దంచుకున్నాం కదా స్పైసెస్, లవంగాలు అవి యాడ్ చేసేసి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి, అలానే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకున్న పెరుగుని కూడా ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగుని కూడా యాడ్ చేసేసి ఇందులోకి ఒక నిమ్మ చెక్కని పిండేసి ఇప్పుడు అన్ని స్పైసెస్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇలానే అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో మనం వీటిని రోస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. మన ఆయిల్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతూ మన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా కుక్ అయ్యేంత వరకు దాదాపు 5 నిమిషాల పాటు ఇదే విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలానే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసేసుకొని 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నిటిని నీట్గా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. దీని మీద లిడ్ అనేది కవర్ చేసి ఈ వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నీట్గా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలండి. వాటర్ వేసే ముందు మన ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి నూనెలో బాగా కుక్ అవ్వాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది.
ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను దాదాపు ఒక లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద విజిల్ అనేది పెట్టేసేయండి. అదే లిడ్ అనేది కవర్ చేసేసి ఒక విజిల్ పాటు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 20 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకొని సైడ్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటిని ఆ వాటర్తో సహా కుక్ చేసుకోవాలి. సో దాన్ని కూడా సేమ్ ఒక విజిల్ పాటు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో దాదాపు ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు 2 విధాలుగా ఈ పప్పుల్ని మ్యాష్ చేసుకోవచ్చండి. ఒకటి, మన పప్పులు అయితే బాగా మ్యాష్ అయిపోయాయి, బాగా సాఫ్ట్ అయిపోయాయి. బాదం పప్పులు అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ మనము మ్యాష్ చేయలేము. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఆ బాదం పప్పుల్ని సైడ్ వేరొక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసి దీని యొక్క స్మూత్ పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ వేసుకున్న పప్పులు, అదే మనం కుక్ చేసుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సర్ జార్లోకి వేసి గ్రైండ్ చేయట్లేదండి. మీరు కావాలంటే అన్నిటిని వేసి మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాష్ చేయడం కష్టం అనిపిస్తే, నేను మాత్రం జస్ట్ బాదం పప్పుల్ని మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని సైడ్లోకి పెట్టేసి మన చికెన్ ఏదైతే ఉందో అది దాదాపు ఒక 15 to 20 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆ ఆయిల్ని అయితే సపరేట్ చేసి పెట్టుకోండి. మనకి బయట హోటల్స్లో వేస్తుంటారు కదా, వాళ్ళ పైన నుంచి ఇదేనండి అది. ఖచ్చితంగా మీరు ఈ ఆయిల్ అయితే పైన నుంచి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని సైడ్లోకి తీసేసుకొని వీటి నుంచి ఎముకల్ని సైడ్ తీసేసేయండి. ఎముకలు తీసేసిన తర్వాత మన ఈ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు గుత్తితో నీట్గా అన్నిటినీ మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా చికెన్ని నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో పప్పులన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకుంటూ నీట్గా మ్యాష్ చేసుకుంటూ రావాలండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక చికెన్లో కర్రీ మిగిలి ఉంటుంది కదా, సో ఆ కర్రీని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేసేసుకోండి. లేదు ఈ ప్రాసెస్ అంతా మాకు కష్టం అనిపిస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సర్ జార్లోకి వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. కానీ దీన్ని మ్యాష్ చేసుకుంటే టేస్ట్ అనేది కొద్దిగా వేరు వస్తుంది అనేసి నేను ఇక్కడ మ్యాష్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మ్యాష్ చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదండి. మీరు కావాలంటే దాన్ని మిక్సర్ జార్లోకి వేసి గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఆ బాదం పప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, ఒక 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ లవంగాలు, ఒక 5 నుంచి 6 ఇంచుల దాల్చిన చెక్క, అలానే తోక మిరియాలు అంటాం కదా, దాన్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. దాన్ని ఖచ్చితంగా తీసుకోండి, దానివల్ల ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కని ఇందులోకి పిండేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని నీట్గా కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవాల్సి వస్తుందండి. గరం మసాలా అయితే నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి ఇది. దీని రెసిపీ అయితే మీకు కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి, మీకోసం దాని యొక్క రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నీట్గా మ్యాష్ చేసుకోవాలి. పని అనుకోకండి, శ్రమ అనుకుంటే మనం బయట ఖర్చు పెట్టడానికి సంపాదించే డబ్బులు కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తాం కదండి. కాబట్టి కొద్దిగా చేసుకుంటే మీరు శ్రమపడి కొద్దిగా జస్ట్ ఈ మ్యాష్ చేయడం ఒక్కటే పని. దీన్ని కనుక చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో మీరు హలీంని ఎంజాయ్ చేయొచ్చు. ఎంతవరకు మ్యాష్ చేయాలి అంటే మీరు చూస్తే కనుక ఈ విధంగా పప్పు గుత్తిని పైకి లేపి చూసినట్లయితే కనుక మన హలీంలో జిగురుతనం అనేది వస్తుందండి. సో నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు పక్కన మ్యాష్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఈ వెజల్ని పెట్టి మ్యాష్ చేసుకుంటూ కుక్ చేశాను, మీరు గమనించవచ్చు. సో మన నెయ్యి పైకి వస్తుంది, అలానే జిగురుగా ఎప్పుడైతే మన హలీం మారుతుందో అప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేయడానికి కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని మనం తయారు చేసుకున్న హలీం అనేది ఇందులోకి యాడ్ చేసి మనం ఏవైతే చికెన్ కర్రీ మీద పైన వచ్చిన ఆయిల్ ఏదైతే తీసి పెట్టామో దాన్ని దీని మీదకి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా దీని మీదకి యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా యాడ్ చేసుకొని దీని మీద కొద్దిగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మ చెక్క పిండుకొని తింటుంటే ఉంటుందండి అసలు. రెస్టారెంట్ హలీం, ఏ రెస్టారెంట్ హలీం కూడా మీకు నచ్చదు. ఒక్కసారి మీరు చేసుకొని తినడం అలవాటు పడితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం కమెంట్స్లో తెలియజేయండి.
అలానే మీరు నా నుంచి ఏమన్నా రెసిపీస్ చూడాలి అనుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్స్లో తెలియజేయచ్చండి. మీకోసం ఖచ్చితంగా ఆ రెసిపీస్ని నేను అప్లోడ్ చేస్తాను. రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.